నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఆషాఢ మాసం మొదలైంది. ఆషాఢ మాసం అంటే హైదరాబాద్లో ప్రతి ఒక్కరు కూడా ఉర్రూరుతొలగిచ్చే ఒక వేషం ఉంటుంది, అదే పోతురాజు వేషం. అదేవిధంగా బోనాలు, ఇవన్నీ కూడా హైదరాబాద్ ప్రజలందరికీ చాలా ఇష్టమైన పండుగ అంటే ఏది ఉందంటే అది బోనాల పండుగ. ఆ బోనాల పండుగలో చాలా ప్రత్యేకమైన గెటప్ ఏది ఉందంటే అది పోతురాజు గెటప్పే. సో ఆ పోతురాజులతో ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుందామని ఇక్కడికి వచ్చాము. ప్రస్తుతం అంతా పాటు భాస్కర్ గారు ఉన్నారు, అదేవిధంగా అన్న నర్సింగ్ అని ఉన్నాడు. సో వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇద్దరికి నమస్తే. నమస్తే అన్న. జబలో ఉజ్జలి మంకలమ్మ మాణిక్యలమ్మ తల్లికి, నల్లపోషమ్మ తల్లికి. ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఇద్దరు పోతురాజు గెటప్ వేస్తున్నారు? నేను గత 18 సంవత్సరాల నుంచి చేస్తున్నా. మంకలమ్మ గుడికి 12 సంవత్సరాలు అయింది. మా గురు దినేష్ పోతురాజు నా స్నేహితుడు. చనిపోయారు. అది పోయిన సంవత్సరం అతనికి జాండీస్ అయ్యి అతను బాధాకరంలో పోయినాడు. మాకు కూడా చాలా బాగుంది అతను లేడని. మాకు గ్రూప్కి సికింద్రాబాద్ ఉజ్జలి మంకల మా గ్రూప్కి అయితే దినేష్ పోతురాజే గురు, మాకు ఎడ్డు అయిననే. ఎక్కడ పోయినా సికింద్రాబాద్ ఏ ఆర్డర్కి పోయినా ఎక్కడ పోయినా కూడా భక్తులు పిలిచిన ఆ ప్రోగ్రామ్ చేయాలంటే దినేష్ గ్రూప్ అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్కి మేము ఆ మనిషి పేరు ఎన్నిటికైనా జీవితాంతం ఆ పేరుని ఆయన ఇచ్చిన సంకల్పాన్ని ఆశీర్వాదం మా గుండెలు పెట్టుకుని ఉంటాము. ఎన్నడూ దినేష్ పైన కింద పడినాం. పలానా దినేష్ గ్రూప్ పోతురాజులు అంటేనే ఒక బ్రాండ్ అది. రైట్ అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పోతురాజు గెటప్ వేస్తున్నారు? నేను వచ్చి 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. వచ్చేసి మా గురువు వచ్చేసి దినేష్ పోతురాజ్, ఆయన ఆధ్వర్యంలోనే మేము పోతురాజు చేసి ఇప్పటికీ మహంకాళం గుడిలో 5 సంవత్సరాల దాకా నుంచి చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా మాకు మంచిగా అయింది, అంతా మంచిగా అయింది. ఇంకోటి ఏందన్నదే, ఇప్పుడు ఆయన దయ వల్లనే మేము ఉన్నాము. ఏది ఉన్నా కూడా ఏం చేసినా 2 ముద్దలు తింటున్నామంటే మా గురువుతోటి. అన్న, పోతురాజు వేషం అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా చులకనగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు పోతురాజు వేషం వేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చులకన భావంతో మిమ్మల్ని ఎక్కిరిస్తా, మిమ్మల్ని కొడతా, మీ వెంట పెడతా ఉంటారు. అలాంటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అన్న, పోతురాజు అంటే ఆట సమస్య కాదు, ఒక అమ్మవారి తమ్ముడు. ఒక అమ్మవారిని ఊరేగింపు తీసుకుపోవాలన్నా, గావు పట్టాలన్నా, కార్యక్రమం చేయాలన్నా ఒక పోతరాజు. అమ్మవారి తమ్ముడు పోతరాజు. అమ్మవారి తమ్ముడు అంటే అతను కూడా ఒక శక్తిమంతుడు. పోతరాజు పోతలింగడు అంటారు. అమ్మవారి ముంగట బొడ్రాయి అనేది అది ఆయన పోతలింగడు. ఏమున్నా కళ్ళు సాక కానీ ఆటపోతులు కానీ ఆ పోతరాజుకి ఎక్కుతాయి. అమ్మవారికి ఎక్కేది పరమన్నం, తోటకూర, బెల్లమన్నం ఎక్కుతుంది. పోతరాజు ఎందుకు భయంకరంగా పబ్లిక్లో ఎందుకు ఉంటాడంటే అప్పుడు పంట పొలాల్లో బియ్యం బూటకుంటుండే, నీరు ఉండకపోతుండే, గాలి ఉండకపోతుండే. అప్పుడు దుష్టశక్తులు చాలా ఉంటుండే. అయితే రైతులు అనేది ఏం చేస్తుండే, అమ్మవారికి అమ్మ నా రైతుల పంట బియ్యం వండితే నీకు ఫస్ట్ నైవేద్యం పెడతాం తల్లి అని అప్పుడు మొక్కుకుంటుండే. అప్పుడు ఏం చేసే బోనంని తయారు చేసే లోపల రాక్షదూస్తులని ఉంటుండే. వాళ్ళు వచ్చి బోనాన్ని ఖరాబ్ చేస్తుండే. అరే బోనం కానీ ఆ ఊరు పంట పండించిన అమ్మకుని బోనము ఎక్కిస్తే లేకపోతున్నాయి నేను అని అంటే అప్పుడు నల్లపోచమ్మ పోతరాన్ని సృష్టించి గావు కేకతోని అమ్మవారి శూలంని మాకు ఈరగోల అంటారు. ఓకే, దీన్ని ఎర్రగోలు అంటారా? ఈరగోల అంటాం. అమ్మవారి శూలం మాకు శక్తి ఇస్తుంది. ఆ శక్తి శూలమే ఈరగోళము. ఆ ఈరగోలతోనే ఆ దుష్ట శక్తిని హతమార్చుకుంటా వెళ్ళగొట్టుకుంటా ఊరు వెలువని దాకా ఉడగట్టి అమ్మని ఊరేగింపు తీసుకొచ్చి అమ్మవారిని ఆయన కూర్చోబెట్టి అమ్మవారికి బోనం ఎక్కించి అమ్మని శాంతి చేసి ఆ పోతరాజుడు అమ్మవారి ఎదురుగా బొడ్రాయిలుగా పోతలింగడై నిలిచాడు. ఇక్కడ ఈ పోతరాజు ఇప్పుడు అంటూ పోతరాజు ప్రజల చులకన చూస్తున్నాడు. చులకన చూసిన వాళ్ళకు మేము ప్రజలు చులకన కూర్చొని చూస్తలేం, అమ్మ సేవ చేసుకుంటున్నాం. ఆ అమ్మ సేవ ఎవరికి ఇయ్యది. ఆ సేవ మాకు ఇచ్చిందే. మాకు ఏ జన్మలో మేము ఏం పుణ్యం చేసుకున్నామో ఆ సేవ మాకు ఇచ్చిన వాటికి మేము అమ్మవారి సేవలను ఉంటాము. అమ్మవారి ఊరే భక్తితో మేము వేసుకుంటాం. ఊరు నన్ను బాధ పెడితే అమ్మవారు మిమ్మల్ని బాధ పెడుతుంది. మేము అన్నీ ఏం పట్టించుకున్నాం. అమ్మ ఒంటి మీద మాకు పసుపు ఇచ్చినప్పుడు అమ్మని ఊరేగింపు తీసుకోవాలా, అమ్మని శాంతి చేయాలా, ఊరు మంచిగా ఉండాలా, ఇంటి కడపలో ఉన్న అక్క చెల్లెలు అమ్మ అన్నదమ్ములు అందరూ సల్లంగా ఉండాలి. మేము అందరితోనే ఆశీర్వాదం ఇస్తాం. ఆ అమ్మ ఆశీర్వాదం మాకు ఇచ్చిన వాటికి మేము ఆ ఈరగోలతోని అతనికి ఆశీర్వాదం ఇస్తాం. ఇప్పుడు ఉంటారు ఇంట్లోకి అమ్మ నేను బోనం తీయాలి, భక్తులు మమ్మల్ని పిలుస్తారు, అన్న పలానా పోతరాజు ఇక్కడ రండి మా అంటే వేయండి. వాళ్ళు మంచిగా అవుతారు, మేము మంచిగా అవుతాం. మా ఆశీర్వాదం వాళ్ళకి మంచిగా అనిపిస్తే మళ్ళీ మన మమ్మల్ని పిలుస్తారు. ఇప్పుడు ఒక జాగల పోయినాం, వాళ్ళు సతాన్స్తున్నారు. ఇలా సతాన్సారు, రేపు పొద్దున మరి భూమి మీదకి లేవరు. ఎప్పుడు భూమి మీదకి లేవరంటే లేవరంటే ఏదో రోగమో జనాగ్రమో కాలనోలో ఇబ్బంది పక్క 100% అవుతుంది. ఒక ఓల్డ్ సిటీలో గుండు శుద్ధులతోని శిశం పిల్లకలకి ఎన్నో జరిగినాయి మాకు. మేము అమ్మ మీద నమ్మకం పెట్టుకుని ముందే పోయినాం. కానీ ఎప్పుడు మేము ఎంత బాధపడతామో వాళ్ళు ఇంకా సరే వాళ్ళు బాధపడతారు. కూర్చారు చాలా మంది చాలా జరిగాయి. మీకు ఎప్పుడు జరిగినాయి అట్లా?
నాకైతే ఏం జరగలేదు. నాదైతే అంతా మంచిగా అమ్మవారి దయ ఉంది, ఉజ్జయిని మహాంకాళి తోడుంది, ప్లస్ మా గురువు ఆశీర్వాదం ఉంది. అంతా మంచిగానే జరిగింది. ఇంతవరకు ఏం ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లమ్ అయ్యేటోళ్ళకు వాళ్ళు కూడా ఏంటంటే ప్రాబ్లము కొంతమంది యూత్ అనేది యూత్ పోతరాజు సరిగ్గా ఉంటే ఆ యూత్ కూడా సరిగ్గా భయపడి అమ్మో ఈయన స్టిక్ ఉన్నాడు అతని దగ్గర పోదని ఆ భయం అనేది అతని మనసులో రావాలా. మనని చూసేవారికి అమ్మ ఈ పోతరాజు చాలా స్టిక్ ఉన్నాడు చూస్తేనే భయం అవుతుంది అని అనడానికి అతను మన దగ్గర కూడా రాడు. చెడు చేయాలనుకుంటే మంచితనం వచ్చి మంచితనం ఆశీర్వాదం తీసుకుంటే మంచిది అది. ఓకే. పోతరాజుకి ఈ కొన్ని శక్తులు ఉంటాయంట, మీకు ఏమైనా ఉన్నాయి శక్తులు ఏమన్నా? లైక్ ఒకరిని చేతబడి చేయడం అలాంటి శక్తులు ఏమైనా ఉన్నాయి మీకు? పోతరాజు అమ్మవారి తమ్ముడు, చేతబడి చేసేటోడు గారు. చేతబడి చేసిన మాంత్రికాలు చేస్తారు. అంటే బయట అంటూ ఉంటారు. అయితే మాకు ఒక బయట మాంత్రికాలు ఒకప్పుడు చాలా ఉండే మాంత్రికాలు. కొంతమంది పోతరాలని రక్తం కక్కించంటే చేశారు, కాళ్ళు లేవకుండా చేశారు, దున్నే చేశారు, అప్పుడు చేశారు. కానీ ఇప్పుడు ఇక్కడ లేరు. ఒక జమానాలు ఉండే మంత్రకాళీలు. పోతరాజు చేయాలంటే కూడా భయపడుతుండే. అట్లాంటి వాళ్ళు ఈ జనరేషన్కి మంత్రకాళీ లేరు. అమ్మ ఆశీర్వాదం మనస్ఫూర్తిగా నింపుకొని ఆ పోతరాజు ఒంటి మీద పసుపు వేసుకొని ఉంటే అమ్మ మనకు శక్తి ఇస్తుంది. ఆ హీరోగోలని మనకు శూలంలోకి శక్తి ఇచ్చినప్పుడు ఆ హీరోగోలని దుష్టశక్తిని ఎదురుకొడుతున్నాను. ఎదురు మనుషుల శక్తి మనం ఎదురుకొట్టలేమా? అంత మనకు పవర్ ఇచ్చినప్పుడు మనం ఆ శక్తిని ఎదుగుతున్నాం. మనం అన్ని శక్తి దుష్టశక్తిని ఎదిరించుకుంటేనే మనం ముందు వేసుకోతున్నాం అమ్మవారిని. మీరు సుమారు 2 సంవత్సరాల నుంచి ఈ వేషం వేస్తున్నారు? నేను 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 18 సంవత్సరాల నుంచి ఈ పోతురాజు వేషం వేస్తున్నారు కదా. ఈ రోజైనా సరే అమ్మవారు మీ ఒంట్లోకి రావడం జరిగిందా? అమ్మ మేము గావు పట్టినప్పుడు పూనకములు వస్తుంది. గావు అంటే ఇప్పుడు మంకలం గుళ్ళ మేము గావు పడతాం, సొరకాయ. బ్రాహ్మణ మంకలమ్మ మేము సొరకాయనే పడతాం. అప్పుడు ఆ గావు పట్టినప్పుడు ఆగ్రహము పూనకంలాగా అమ్మ ఆశించు మనం ఆశీర్వాదం ఇచ్చినట్టు మనకు పూనకంలాగా వస్తుంది. కొంతమంది దేవుడు వచ్చేటోళ్ళకి దేవుడు వస్తాడు. పోతరాజే దేవుడు ఆయన, ఇంకా ఇంకో దేవుడు ఎందుకు వస్తాడు? రాడు కదా. అమ్మ ఒంట్లో అమ్మ ఏంటంటే ఆశీర్వాదం ఇస్తుంది అమ్మ మనకు. ఎప్పుడు గావు పడతప్పుడు సల్లంగా ఉండు బిడ్డ అని ఆమె ఆశీర్వాదంకే మనకు ఆవేశంలాగా కోపంలా పూనకం వస్తుంది. అదొక్కటే, ఇంకేం లేదు. ఓకే, రైట్. ఇంకోటి పోతురాజు వేషం వేసిన తర్వాత మందు తాగి డ్యాన్స్ చేస్తారు, అందుకనే వాళ్ళు అంతసేపు నిలబడగలుగుతారు, అంతసేపు తిరగలుగుతారని బయట మీ మీద ఒక నెగిటివ్ టాక్ ఉంది. దానికి ఏమంటారు? అది చాలా చాలా తప్పు. ఎవరు చూడు తాగుడు కేసులు పోతరాజు తాగుతుండు అని అంటారు. కొంత పోతరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అది ఉత్తగా రాలేదు, కొంతమంది ఉన్నారు. ఈ జనరేషన్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, అరే బాటలు మందిస్తారు, ఫ్రీ వస్తుంది వేస్తున్నారు, తాగుతున్నారు, మళ్ళీ 2-3 రోజుల మంచం మీదకి లేస్తలేరు. ఎందుకు? అది అర్థం చేసుకుంటలేరు. పోతరాజు ఒక మంచి కార్యక్రమం, అమ్మవారి సేవా కార్యక్రమం. ఇప్పుడు మన అయ్యప్ప మాల కానీ మన యజ్ఞం కానీ హోమం అన్ని మాలలు వేస్తారు కదా, అది కూడా ఒక బ్రహ్మచారి రథం పోతరాజుది. అమ్మవారి కార్యక్రమం మనం చేస్తున్నామంటే ఆ తల్లి మనకి ఇచ్చిందంటే ఏ జన్మలో మనం ఏం పుణ్యం చేసుకున్నామో. మంచి చేసిన వాళ్ళకు మంచి అవుతుంది, చెడు చేసిన వాళ్ళకు చెడే అవుతుంది. ఒక పోతరాజు ఎన్నటికైనా ఎవ్వరు చులకన చూడకండి. పోతరాజు అల్లా తప్ప కాదు. పోతరాజు ఒకప్పుడు ఊర్లో మేకపోతులు అవన్నీ గావబడుతుండే, అక్కడ కళ్ళు పోస్తుండే. కళ్ళు అంటే పానకం, తెలుగు భాషలో పానకం అను. ఆ పానకాన్ని మన సామాన్లకు పూజ చేసేటప్పుడు సామాన్లకు పోసి తీర్థంలాగా తీసుకుంటుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ తీర్థం తీసుకునే పోయేది తాగుడు ఎక్కువైపోయింది. ఏ మనిషి అయినా ఏ పోతరాజు కానీ లిమిట్ ఉండాలి. తీర్థంలాగా తీసుకుంటే అది తీర్థమే అవుతుంది, మందు తీర తీసుకుంటే మందు తీరుతాడు అని వేస్తాడు, తాగుతాడు, రోడ్డు మీకు వస్తాడు. ఎవరి పేరు ఖరాబ్? పోతరాజు ఖరాబ్, పిలిపించిన వాళ్ళు ఖరాబ్. అందుకే ఎవరైనా ఇప్పుడు భక్తులు మనం పిలిపించినప్పుడు లిమిట్. మేము తాగదంటే వేషం తీసినాక ఎంతనన్నా కానీ చాలా వింటున్నాను నేను. పోతరాజు ఈ 2 సంవత్సరాల నుంచి చాలా ఖరాబ్ చేస్తారు. సీనియర్ల పేరు కూడా చాలా ఖరాబ్ చేస్తారు. పెద్దవాళ్ళు అప్పుడు ఒక చెంబడు పాలు 2 అటు పనులు తింటుండే, ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడ వేసింది, వాళ్ళ పేరు కూడా ఖరాబ్ చేస్తున్నారు. ఇంకా ఇలా ఏమైందంటే చిన్న పూర్వలు కూడా యాడ్ అయిపోయారు. అంటే అది నేను అడగబోతాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది ఏంటంటే మీకు ఏదో సరదా కోసం ఈ వేషం వేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా వేషాలు వేస్తున్నారు. అట్లా వేయొచ్చు అసలుకి? తప్పు, వేయద్దు. ఇప్పుడు నా ఇంట్లో అమ్మ నాకు కొడుకో ఉడితే నేను అమ్మవారి మీ భక్తుని, నా కొడుకో పుట్టి అనుకో, చిన్నప్పుడు ఆ పూరని చిన్న పోతరాజు వేసి ఒక తొట్టెలే తీసుకొని బోనం తీసుకొని అమ్మ నా కొడుకు కూడా వేసిండు, రేపు ఫ్యూచర్లో నీ ఆశీర్వాదం ఉంటే ఒక గురువుని పట్టుకొని వేయగలుగుతాడు అని. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరు పడితే వాడుతుంది. పోతరాజుకి గురువు 100% ఉంటాడు. గురువు చెప్పినట్టు పోతేనే ఆయనకు ఎదురుకి ఏది అడ్డు లేదు.
ఏంటంటే ఇష్టం ఉన్నట్టు ఎవరు పడితే ఆలేస్తురు ఎంకసిరి బాధపడుతురు. పోతరాజు పేరు ఖరాబ్ చేయకండి. చేతులెత్తి మొక్కుతున్న పోరలు కానీ తాగుడు విషయంలో కానీ ఈ సంవత్సరంలో నేను చాలా వింటున్నాను. నేనేమన్నా తాగుడే చేయకండి, తాగుతే పోతరాజు చేయకండి. ఏమున్నా అమ్మవారి సేవల మంచిగా చేయండి. మీరు మంచిగా కానీ మంచి పేరు చేయండి, పోతరాజుకి చెడ్డ పేరు చేయండి. చాలామంది ఇప్పుడు కొత్త లేటెస్ట్ టైప్లా ఓల్డ్ టైప్లా ఏమేమో చేస్తున్నారు. వాళ్ళ చేసేలా వాళ్ళకే, మాది మాకే. పుణ్యకారం చేసుకున్న వాళ్ళకి పుణ్యమే కలుగుతుంది, పాపకారం చేసుకున్న పాపమే మిగులుతుంది. కానీ పోతరాజు పేరుని చాలా ఖరాబ్ చేస్తున్నారు. ఈ జనరేషన్కి రుటనిగా పోరలు ఎవ్వరు పడితే వాళ్ళకు గురువు ఉండడు. రేపు అలా ఏమైనా అయినా ధన్మన్ రోడ్డు మీద పడ్డాయినా పోతరాజు దాగిన పడ్డాడు. అది అతనికి ఏమైంది, ఏ ఇబ్బంది అయింది అని కూడా ఆలోచించలేదు. పోతరాజు తాగిండు పడ్డాడు. కొంతమంది చాలామంది ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మేము చెబుతున్నాం, ఏది ఉన్నా మనము ఉపాసంతో కొంతమంది పాలతో తాగుతారు, కొంతమంది లైట్గా. ఎక్కువ తింటే మేము ఆవేశం వస్తుంది, మాకు దమ్ము వస్తుంది, మేము తినలేము, ఉట్టి కడుపుతోనే ఉంటాం. నీళ్ళు కానీ తాగుతాము, పాలు కానీ తాగుతాము. ఈ మందు ఏమనుకుంటా అంటే ఒక్కొక్కసారి ఏమైతే నైట్ పూట లైట్ పోక్సించి డీజే లైట్స్, ఇప్పుడు డీజేస్ మనకే వైబ్రేషన్ అవుతుంది. అలా ఒక కన్ను ఇట్లా చూడంగా కన్ను డిమ్మ అయితే అదేమైతే ఈయన ఫుల్ తాగిండు. చూడండి, పట్టుకోరి ఎదురు మీకు తాగే మనిషి కనపడినప్పుడు పక్క తీసుకొచ్చి మీ గురువవ్వలు, మీకు ఏపించిన పోతరాజు గురువవ్వలు వాళ్ళని పిలిచి మాట్లాడి అప్పుడు మీడియం ముంగడ పెట్టండి, మేము ఒప్పుకుంటాం. ఓకే రైట్. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ పోతురాజు వేషం వేస్తున్నారు కదా, ఏ రోజైనా సరే అమ్మవారు మీ కళ్ళలో కనపడి కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులు కనపడి కానీ మేము ఇంకా కొనసాగించో లేకపోతే మీకు ఇంకా అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఎప్పుడైనా జరిగిందా? నన్ను ఏమన్నది అమ్మవారు. మా అన్న గబ్బర్ సింగ్ సాయి, అవునా? మా అన్న గబ్బర్ సింగ్ పెద్దనాయన కొడుకు. ఫస్ట్ మా పెద్దనాయన వేస్తుండే సికింద్రాబాద్ నల్లపోషమ్మ గుడికి. మా పెద్దనాయన తర్వాత మా అన్న గబ్బర్ సింగ్ సాయి వేసిండు. ఆయన నాకు ఇన్స్పిరేషన్. ఒకప్పుడు మా పెద్దనాయన నల్లపోషం అనేది నాకు కళలో కనబడేది, నువ్వు కూడా వేయరా అని. అట్లా కలవడగా మా పెద్దనాయన కనబడరు, అమ్మవారు కనబడదు. ఇట్లా ఇంట్లో పెద్దలకు అమ్మ నాయన చెప్పిన ఇట్లా ఏ అంటే ఫస్ట్ వద్దన్నారు. ఇంకా సరే బిడ్డ నీకు అట్లా వాళ్ళు కనబడ్డారంటే ఉత్తగా వాళ్ళే ఆజ్ఞ ఇచ్చినట్టు సరే అంటే అప్పటి నుంచి నేను ఇక్కడ ఏవసి గేట్ గాంధీనగర్ నుంచి నా జర్నీ స్టార్ట్ చేసిన. అక్కడి నుంచి ఇంతవరకు అమ్మ దయ వల్ల, దినేష్ గురు దయ వల్ల ఆటంకం అనేది లేదు. కొంచెం ఇబ్బంది ఆడుట్లా కానీ కొంచెం కాలు నొప్పులు గినది కానీ మేము 100% వేసినాం, ముందుకే పోయినాం. ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మ గుడి, నర్సింగ్ పోతరాజ్, భాస్కర్ పోతరాజ్, వెంకట్ పోతరాజ్, సందీప్ పోతరాజ్, మా గ్రూప్ అనేది దినేష్ గ్రూప్ అని వస్తుంది. ఏదైనా కానీ ఎక్కడ పోయినా దినేష్ గ్రూప్ అని వస్తుంది. ఇక్కడ కానీ ఇక్కడ ఈ బాలాజీ నగర్కి వచ్చినప్పటి నుంచి బాలాజీ నగర్ నర్సింగ్ పోతరాజ్ కానీ దినేష్ గ్రూప్ కానీ అక్కడ ఇట్లా పేరు వస్తుంది. అంతే, ఎక్కడ పోయినా మంచి పేరు సంపాదించుకోవాలా. ఇవాళ రేపు డబ్బులు కానీ కొంతమంది అంటారు డబ్బులకేస్తారు, కొంతమందికి మందుకేస్తారు అని. అమ్మవారి సేవ మందుకెయ్యరు, డబ్బులకెయ్యరు, భక్తితో వేస్తారు, భక్తితో ముందు పోతారు, భక్తితో దీవిస్తారు. వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే మనం మంచిగా ఉంటుంది. రైట్. ఇంకోటన్నా హైదరాబాద్లో అన్నిటికల్లా చాలామంది ఎల్లమ్మ తల్లి ఉన్నారు, అమ్మవారు ఉన్నారు. బట్ బల్కంపేట అమ్మవారి టెంపుల్కి చాలా పెద్ద పేరుంది. సో ఎందుకు వచ్చింది ఆ పేరు? బల్కంపేట శక్తిపీఠమేమో. బల్కంపేట ఇప్పుడు ఉజ్జయిని శక్తిపీఠం అంటారు. అట్లా మన 18 శక్తిపీఠాల మన బల్కంపేట మన తెలంగాణలో మన ఆడపిల్ల రేణుకెళ్ళమ్మ శక్తిపీఠం అమ్మ అన్న, అంత పవర్. ఇప్పుడు గోల్కొండ ఎల్లమ్మ అంటారు, బల్కంపేట వెళ్ళంట అంటే ఆమె బావిలో సాక్షాత్తుగా అమ్మవారి నిలిచింది. ఆమె చాలా పవర్ఫుల్. అమ్మ బండారి ఎల్లమ్మ అంటారు, బుగ్గల ఎల్లమ్మ అంటారు, మళ్ళీ రేణుగుంట ఎల్లమ్మ అంటారు. అక్కడ ఏం కోరికలు కోరినా తీరిపోతాయి అంటూ ఉంటారు. ఎందుకంటే రీసెంట్గానే ముఖేష్ అంబానీ వాళ్ళ వైఫ్ నీతా అంబానీ వచ్చి ₹1 కోటి ఫండ్ ఇచ్చింది. దానికి ఫండ్ ఏంటంటే ఆమె మనసులో ఉండి ఆమెకు ఆశ్రమం ఇచ్చి ఆమెకు సంకంపం ఎత్తుకున్నాకనే అమ్మ ఆశీర్వదించింది, ఆమె నమ్మింది కదా. ఇప్పుడు ఈరోజు నాకు ఆపరేషన్ అయ్యండి, కిడ్నీ ఆపరేషన్ అని నాకు ఇన్ఫెక్షన్ అయిపోయింది. నా ఇంట్లో నేను ఆ ఆపరేషన్లో కూడా నన్ను బతకరన్నారు. నన్ను ఆ తల్లే బతికించి నేను చచ్చిపోతానని భయపడలే, నేను పోతురాజు వేయకపోతానని భయపడి ఏడ్చిన. కానీ వారంలో ఆ పైపు తీసినాక వారంలోనే మంజు టాకీస్ కాడని పోతురాజు చేసిన. ఎవరు ఆ తల్లి ఆజ్ఞ ఉంటేనే మనం చేసేది కార్యాలు ఉంటేనే ఆ తల్లి మనకు ఆశీర్వాదంతో మన ఈరోజు ఈ నర్సింగ్ పోతురాజు ఉన్నాడు. ఓకే రైట్ అన్న. మీకు ఇంకోటి 40 రోజులు ఉపవాస దీక్ష చేస్తేనే పోతురాజు వేషం వేయాలని చెప్తా ఉంటారు. సో ఒకవేళ ఉపవాస దీక్ష చేయకుండా పోతురాజు వేషం వేస్తే మీకు ఏమైనా ఇబ్బందులు జరుగుతాయా? మీరు చెప్పండి. ఇబ్బంది ఏం జరగదన్న, అవన్నీ ఏముండే దానికి ఏం లేదు. కానీ దీక్ష అనేది అమ్మవారు వేసే టైంలోనే
దాని తర్వాత దీక్ష అనేది ఏముంటుందన్న మన వేసి ఎందుకంటే ఎక్కువ తినే వరకు ఏమవుతుందంటే ఆయుసం అవుతాం ఆడతాం కదా ఆడవరకు అయితే కడుపు ఉబ్బిపోయి ఎంత ఆడతామో అంత కడుపు నొప్పి లేదు సార్ దాని గురించే కొద్దిగా ఉపవాసం చేస్తాము అవి చేస్తామన్న. అంటే 40 రోజులు చేయరు. 40 రోజులు ఏముంటుందన్న. అయితే ఏంటంటే పెద్దోళ్ళప్పుడు ఏషధారంలా అట్టుపండు పచ్చి పాలను తాగుతూ తింటుంటే ఎందుకంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ఆట మీద స్పీడ్ కొట్టుకుంటుంది బ్లడ్ కానీ హార్ట్ బీట్ కానీ మనం సర్వీస్ ఒక ఆట ఆడుతుంటేనే మనకు ఇట్లా బ్లడ్ టెన్షన్ ఫాస్ట్ నడుస్తుంది. దాన్ని మనం కంట్రోల్ చేయడానికి కడుపు కొంచెం ఖాళీ ఉండాలి. ఖాళీ ఉంటే దానికి బ్లడ్ అనేది కంట్రోల్ ఉంటుంది. ఎక్కువ ఆవేశం కాదు, ఎక్కువ దమ్ము రాదు. దాని విధంగా ఏషం వేసేటప్పుడు చాలామంది తినరు. ఏషం తీసినాక తింటారు. కొంతమంది కౌసు తినరు, కొంతమంది వెజిటేబుల్. అమ్మవారి దీక్షలో కొంతమంది అయితే 9 రోజులు ఉంటారు, కొంతమంది 21 రోజు ఉంటారు. ఉన్నారు పెద్దవాళ్ళు దీక్ష పట్టిన వాళ్ళు ఉన్నారు. 41 కాదు 101 రోజు కూడా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళ దీక్షతో ఒక పొద్దుతో వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. వాళ్ళు ఎంత చేసుకుంటే అంత మంచిది. చాలామంది ఏమంటారంటే అట్లాగా 40 రోజులు దీక్ష చేపట్టకుండా ఇట్లా పోతురాజు వేషం వేస్తే వాళ్ళకి ఏమన్నా రోగాలు బారి పడిపోతాయి. లేదు అట్లా లేదు, అట్లనేం లేదు. రోగాలు అనేది మనం ఒంటి మీద యాంటీబయాటిక్ ఇది పసుపు ఇది అన్నీ వచ్చి దుష్ట తెచ్చి కూడా మనకు వజన అయిపోతుంది. మనం ఆ తల్లిదారి పోయి బండారి ఇట్లా పెట్టుకున్నాకో మన ఒంటి మీద ఏమున్నా వెళ్ళిపోతుంది. మన గురువు అనేది ఒక బందోబస్తు ఇస్తాడు. ఆ బందోబస్తు 100% గురువు అనేది మనకు బందోబస్తు ఇస్తాడు. ఆ బందోబస్తుని కొన్ని ఎదురుతోని మనం ఎదుర్కొంటే వెళ్ళిపోతాం. ఏం కాదు ఎక్కడైనా కానీ. సో రైట్, ఓవరాల్గా 2 రోజుల్లో బోనాలు మొదలు కాబోతున్నాయి హైదరాబాద్ మొత్తం కూడా. రేపటి నుంచి అనుకుంటా రైట్, సండే నుంచి మొదలు కాబోతున్నాయి. ఎట్లా ఉండబోతుంది అంటారు? నా ప్రతిసారి వైభవంగా అవుతుంది. ఈసారి ఇంకా అందరూ మంచిగా చేసుకోవాలని ఆ మంకలమ్మ దయని, ఎల్లమ్మ దయని, మాణిక్యలమ్మ దయని, నల్లపోషమ్మ దయని చాలా మంచిగా జరగాల. ప్రజలు మంచిగా ఉండాలా. ఈ కరోనా ఇవన్నీ రోగాలని వెళ్ళిపోవాలా. ఆ తల్లి అందరికీ ఇంటింటి బోనం తీసి ఆ తల్లిని నమ్ముకొని ఓపికతోని ఒక్క పొద్దుతోని బోనాన్ని ఎత్తుకొచ్చి ఆ అమ్మ సమర్పించి అమ్మ ఆశీస్సు పొందాలని కోరుకుంటున్నా. ఈసారి ఇంకా వైభవంగా ఇంకా మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నా. ఒక్కటి పోతరాజుని చులకన చూడకండి. పోతరాజు అంటే అల్లటప్ప కాదు. ఇప్పుడు ఒక పోతరాజు గజ్జగట్టి పూసగట్టి ఆడుతుందంటే ఆ శక్తి అమ్మవారి ఆజ్ఞనే. ఆ పోతరాజుని బాధ పెట్టగానే కొంచెం పోతరాజులాగా గుర్తియండి. ఇంకొకటి తెలంగాణలో బోనాల పండుగ వచ్చినప్పుడే పోతరాజు, ఆ తర్వాత పోతరాజు ఎవరో తెలియదు, గుర్తింపు కూడా ఉండదు. మళ్ళీ ఆషాఢం వస్తేనే మళ్ళీ పోతరాజు. మాకు ఆదాయం చాలా కష్టమవుతుంది, కొన్ని జాబులు పోతాయి. కానీ మా అమ్మ ఆ తల్లి ఆశీర్వాదంతో మాకు ఎక్కడి నుంచో దారి చూపిస్తూనే ఉంటుంది. కానీ పోతరాజుకి వాల్యూ ఇవ్వండి. మీ ఒంటి మీద ఉన్న బరువు మొత్తం ఎంత ఉంటుంది సుమారు? వచ్చేసి నాకు తెలిసి ఒక 5 kgs ఉంటుంది. 5 kgs 6 kgs 6 kgsతో డ్యాన్స్ చేసుకుంటే వెళ్తాం. ఒక్కోసారి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఈ నుంచి ఇక్కడ దాకా ఉంటాయి గజ్జలు. ఇంకోటి పూసలు ఒక దండ మినిమం ఒక 5 కిలోలు ఉంటుంది. 5 కిలోలు 6 కిలోలు పూలదండని క్రాస్లో అది వచ్చేసి 5 కిలోలు అట్లుంటుంది. చాలా బరువు ఉంటుంది. దాని మీద ఆడాలి. ఇంకా గర్భగుడి నుంచి మాకు దండలు వేస్తారు. గావు రోజు దండలే 10-15 కిలోలు ఉంటాయి. అమ్మవారి తీసి మాకేస్తారు. అవే చాలా బరువు ఉంటాయి. అది చూసే ఇట్లా మీరు అంటే ఒక గంభీరంగా కనిపిస్తుంది అమ్మవారు. ఆ పూల దండలు వేసినాక సంతోషం అనిపిస్తుంది ఆ దండలు చూస్తే. అయితే దాని మీదనే బయట ఆడుకుంటూ వెళ్తాం, అన్నీ చేస్తాం. మళ్ళీ సంతోషంగా అక్కడ తిరిగి మంకలమ్మ టెంపుల్ మొత్తం తిరిగినాక అందరు చాలామంది వస్తారు, అడుగుతారు, ఫొటోస్ తీసుకుంటారు, అది తీసుకుంటారు. మేము ఎవరిని కొట్టం. మీరు ఓవరాల్గా ఈ బోనాల పండుగ జరుగుతుంది, దీని గురించి ఏం మాట్లాడతారు? బోనాల పండుగ జరగబోతుంది కదా, దీని గురించి ఏం మాట్లాడతారు? దీని గురించి ఏం లేదు, అంత సంతోషంగా జరగాలి, అందరికి ఆశీర్వాదాలు ఇవ్వాలి, అందరు కష్టపడి ఇంత ఎక్కడ పోయినా కూడా సంతోషంగా జరగాలి అంతే పండుగ.